రాముడితో తిన్నగా యుద్ధం చేస్తే గెలవలేనన్న విషయం తెలియనంత అమాయకుడు రావణాసురుడు కాడు. పైకి ప్రగల్భాలు పలుకుతాడు, కానీ నిజంగా రాముడి ముందు నిలబడి యుద్ధం చెయ్యవలసి వస్తే తాను నిలబడలేనని తెలుసు. తనకి తెలిసిన విషయాన్ని పెద్దలు ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని అంగీకరించలేడు. ఆయనకున్న పెద్ద బలహీనత ఆయన మూర్ఖత్వం. తనకి ఒప్పుకునేటటువంటి లక్షణం లేదు. రెండు, ఎవరైనా చెప్తే పోనీ వాళ్ళ సలహా మేరకు నేను ఇట్లా చేస్తున్నానని కూడా చెయ్యడు. అంటే ఒకరికి పెద్దరికం ఇవ్వడాన్ని ఆయన అంగీకరించడు. ఎప్పుడూ తానే పెద్దరికం అంతే. కొన్ని విషయాల్లో అవతల వారి మాట విందాం. కొన్ని విషయాల్లో మనం ఇలా జరిగితే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం చెప్దాం. ఆ ధోరణి ఉండదు అసలు. ఎంతసేపు నేను చేసినది ఏదో అదే సత్యం, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా అది తప్పే. అందుకే మాయా మార్గంతో మోసంతో రాముడి మీద గెలవడానికి ఆయన ఆధారపడతాడు. ఒకప్పుడు సీతమ్మని అపహరించినప్పుడు కూడా మారీచుణ్ణి బ్రతిమాలి మాయామృగంగా పంపించి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆ ప్రాంతానికి దూరం చేసి అపహరించి తెచ్చాడు. ఎప్పుడూ ఆలోచన అదే క్రమంలో కొనసాగుతూ ఉంటుంది. నేను ఏ మోసం చేస్తే, ఏ మాయ చేస్తే మళ్ళీ రామచంద్రమూర్తిని ఉత్సాహం లేకుండా చేయగలను. ఒకసారి సీతాపహరణం జరిగితే ఇంతకాలం ఆయన కష్టపడవలసి వచ్చింది. ఇప్పుడు కూడా నేను అటువంటి మోసపు పద్ధతిలో రాముణ్ణి ఎలా గెలవగలను? ఎదురుపడి యుద్ధం చేయడం కష్టం. అందుకని వెంటనే విద్యుజ్జిహ్వుడు అని ఆయన దగ్గర ఉండే ఒక అనుచరుణ్ణి పిలిచాడు. పిలిచి, రాముని యొక్క తల ఎలా ఉంటుందో యథాతథంగా నీ మాయ చేత అట్లా తయారు చేయి. ఒకవేళ నిన్న రాత్రి కానీ కంఠము ఖడ్గము చేత నరకబడితే అది ఇవాల్టికి నెత్తుటి మరకలతో ఎట్లా ఉంటుందో అట్లాగే తయారు కావాలి. ఎంత రాముణ్ణి పోలి ఉండాలి అంటే సీతమ్మ కూడా అది రాముడి తల అనుకోవాలి. అట్లా నువ్వు తయారు చేయి. దానితో పాటు రాముడి ధనస్సుని కూడా తయారు చేయి. రాముడు పట్టుకునే ధనస్సు ఎట్లా ఉంటుందో ముమ్మూర్తులా అట్లా ఉండాలి ధనస్సు. అవి తయారు చేసి పట్టుకురా అని మాయావి అయినటువంటి విద్యుజ్జిహ్వుడికి ఆదేశం ఇచ్చాడు. ఇచ్చి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక చనిపోవడానికి కావలసినంత పాపాన్ని మాటల చేత మూట కట్టేసుకున్నాడు అని చెప్పారు హనుమ. ఇంకా సరిపోలేదు, ఇంకా దారుణమైన మాటలన్నీ మాట్లాడతాడు. ఆవిడ్ని ఉద్దేశించి అసలు సంబోధించడమే అంత దారుణమైనటువంటి సంబోధనతో సంబోధిస్తాడు.